Hi. Welcome to RK Maths. This is Ramakrishna. Today's topic is non-homogeneous linear differential equations with constant coefficients లో థర్డ్ మెథడ్ మీద ఆల్రెడీ ఒక పార్ట్ కంప్లీట్ చేసాం. సెకండ్ పార్ట్లో థర్డ్ మెథడ్ సెకండ్ మెథడ్ కలిపి ప్రాబ్లం ఎలా చేయాలనేది చూద్దాం. సో నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 మెథడ్స్ కలిపి ప్రాబ్లం ఇస్తే ఎలా చేయాలి అంటే e⁴ax sin ax ఆర్ cos ax x⁴m 3 మెథడ్స్ కలిపేసి ఇస్తాడమ్మా ఒక్కొక్కసారి ప్రాబ్లం. అలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో సెకండ్ అండ్ థర్డ్ మెథడ్ మీద కలిపి ఇచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ fd of y is equal to q where f of d is equal to d square plus 4 and q is equal to x square minus cos 2x. Now the auxiliary equation is f of m is equal to 0, that is m square plus 4 is equal to 0. m square is equal to minus 4. m is equal to plus or minus root of minus 4. I square value iota అంటారమ్మ దీన్ని. I square value minus 1, అలాగే 2 square అంటే 4. సో m is equal to plus or minus రూట్ లోపల ఉన్నటువంటి మైనస్ 4 ఎలా రాయొచ్చు, I square 2 square కింద రాస్తున్నానమ్మ. m is equal to plus or minus స్క్వేర్ రూట్లు క్యాన్సిల్ అయితే I2 అంటే m is equal to 0 plus or minus I2. ఇది ఏ ఫామ్లో ఉందన్నా, a plus or minus IBలా ఉందండి. Therefore కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to e⁴ax అంటే 0 into x c1 cos bx, bx అంటే ఇక్కడ 2x ప్లస్ c2 sin bx అంటే sin 2x. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇక్కడ వరకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేసాం. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ ypని ఫైండ్ అవుట్ చేయాలి. నౌ yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఇక్కడ మనకి d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ q అంటే ఎంతనా ఎక్స్ స్క్వేర్ మైనస్ కాస్ 2x. క్యూలో మనకి 2 టర్మ్స్ ఉన్నాయి, 2 ఫంక్షన్లు ఉన్నాయి. ఏ ఫంక్షన్కి ఆ ఫంక్షన్ సెపరేట్ చేయండి. 1/d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/d స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ 2x. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ అంటే ఇది ఈ మెథడ్ ఏనమ్మా, థర్డ్ మెథడ్. కాస్ 2x అంటే ఇది సెకండ్ మెథడ్ నాన్న. సెకండ్ మెథడ్లో మనం ఏం డిస్కస్ చేసాం, డి స్క్వేర్ దగ్గర మైనస్ ఏ స్క్వేర్ పెట్టాలి అంటే మైనస్ 2 స్క్వేర్ అంటే మైనస్ 4. ఇప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ 4 ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేస్తే మైనస్ 4 ప్లస్ 4 డినామినేటర్ 0 వస్తుంది. డినామినేటర్ 0 వచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ఎలా ఉపయోగించాలో వీడియో ఆల్రెడీ ఉందమ్మా, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇక్కడ మరలా ఆ ఫార్ములా ఉపయోగిద్దాం. ఇక్కడ ప్రజెంట్ మెథడే అంటే థర్డ్ మెథడ్. ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలని డిస్కస్ చేసాం మనం, కాన్స్టెంట్ని కామన్ తీసేయాలి. ఎంత కాన్స్టెంట్ ఉంటే అంత కాన్స్టెంట్ కామన్ తీసేయండి. అంటే 1 + d స్క్వేర్ బై 4 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/d స్క్వేర్ ప్లస్ 4ని ఎలా రాసుకోవచ్చు నాన్న, 2 స్క్వేర్ ఇంటూ కాస్ 2x. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ డినామినేటర్ టర్మ్ అంతా న్యూమినేటర్కి తీసుకురండి, న్యూమినేటర్కి తీసుకొచ్చేయండి. అంటే 1/d స్క్వేర్ ప్లస్ 4 హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇది ఒక ఫార్ములా అమ్మా. ఏం ఫార్ములా, 1/d స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఇంటూ కాస్ ax. ఆల్రెడీ చెప్పుకున్నాం ప్రీవియస్ పార్ట్లో, ఇక్కడ ఏ ఉంటే దాని స్క్వేర్ ఇక్కడ డినామినేటర్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఏం రాస్తాం, x/2a ఇంటూ sin ax. ఫార్ములా అప్లై చేయండి అమ్మా.
ఎక్స్ బై 2a, ఏ అంటే ఇక్కడ 2 నాన్న, 2 ఇంటూ 2 సైన్ ఏఎక్స్ అంటే సైన్ 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది కూడా ఒక ఫార్ములా అండి, 1+d హోల్ ఇన్వర్స్. ఆల్రెడీ ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందమ్మా, ఫార్ములాస్ వీడియో, దాన్ని చూసి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. 1/4 ఇంటూ అది 1+d ఇన్వర్స్లా ఉంది అంటే 1 - d ప్లస్ d స్క్వేర్, d అంటేనే d²/4, దీనికి స్క్వేర్ మైనస్ అండ్ సో ఆన్, ఇంకా అన్ని టర్మ్స్ వస్తాయి, ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ బై 2 ఇంటూ 2 4 సైన్ 2x, yp ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ ప్రీవియస్ పార్ట్లో డిస్కస్ చేసాం, ఎక్స్కి ఎంత పవర్ అయితే ఉంటుందో అన్ని డెరివేటివ్ టర్మ్సే ఉంచుకోవాలి మనం. ఇక్కడ ఎక్స్కి పవర్ 2 నాన్న, సో ఫస్ట్ టైం డెరివేటివ్ కడితే 2x, సెకండ్ టైం డెరివేటివ్ని ఫైండ్ అవుట్ చేస్తే 2, థర్డ్ టైం డెరివేటివ్ కనుక మీరు ఫైండ్ అవుట్ చేస్తే దాని వాల్యూ 0, అంటే ఇది d, ఇది d² వాల్యూ అండి, x²కి d² అప్లై చేస్తే d³ దగ్గర నుంచి దాని వాల్యూ ఏమైపోతుందమ్మా 0, అంటే d² వరకే మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ మనకున్న దాంట్లో d² టర్మ్ ఇది ఒకటి, ఇక్కడ d² హోల్ స్క్వేర్ అంటే ఇది d⁴ అయిపోతుందండి, దీన్ని కన్సిడర్ చేయం ఇంకా. సో ఎక్కడ వరకు తీసుకోవాలి, ఇక్కడ వరకు తీసుకుంటాం, దట్ ఈజ్ 1/4 ఇంటూ 1 - d²/4 ఇంటూ x² మైనస్ x/4 ఇంటూ సైన్ 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ ఈ 1తోనూ ఈ టర్మ్తోనూ రెండింటితోనూ x² ప్రొడక్ట్ చేయండి నాన్న, 1 ఇంటూ x² మైనస్, ఈ పార్ట్ తీసేద్దాం, తీసే ముందు ఒక్క నిమిషం, d² అంటే ఏమవుతుందన్న దాని వాల్యూ 2 అవుతుందమ్మా, సో ఇక్కడ 2/4 వస్తుంది, ఇది తీసేస్తున్నాను. సో x²కి 2 టైమ్స్ డెరివేటివ్ అప్లై చేస్తే 2 అవుతుంది, దాని వాల్యూ 2/4 మైనస్ రిమైనింగ్ పార్ట్ x/4 సైన్ 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇంటూ x², 1/4x², ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోతుందండి, 2 టైమ్స్ మిగులుతుంది, 1/4 ఇంటూ 1/2 అంటే 1/8 మైనస్ x/4 సైన్ 2x, సో ఇది yp అమ్మ. దేర్ ఫోర్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp, దట్ ఈజ్ y ఈజ్ ఈక్వల్ టు, yc ఎంత వచ్చిందన్న, e⁴x వేయాల్సిన అవసరం లేదు, 1 అయిపోతుంది దాని వాల్యూ, సో c1 cos 2x ప్లస్ c2 sin 2x ప్లస్ yp వాల్యూ చెప్పండి, 1/4x² మైనస్ 1/8 మైనస్ x/4 ఇంటూ సైన్ 2x, సో ఇది నా జనరల్ సొల్యూషన్. సో దీనిలో మెథడ్ 2 మెథడ్ 3 కలిపిస్తే ఎలా చేయాలనేది చేసాం. మన నెక్స్ట్ వీడియో 3 మెథడ్స్ కలిపిస్తాడు ఒక్కొక్కసారి, ఆ ప్రాబ్లం కూడా చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. Thank you. Don't forget to subscribe RK Maths.